హలో గైస్, ఐ హోప్ యు ఆల్ ఆర్ సేఫ్ అండ్ సౌండ్. నేను రితాన్య వాళ్ళ మదర్ని. మేము జూకి వెళ్తున్నాం. హైదరాబాద్లో ఉంది కదా నెహ్రూ జులాజికల్ పార్క్. అక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తుంటే ఒక షెడ్లా ఉంది కదా, అక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. కానీ మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము. దానివల్ల ఏంటంటే లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెక్ చేసి మనకి డైరెక్ట్ పంపిస్తారనమాట లోపలికి. అక్కడ మీకు బగ్గీ కావాలంటే మీరు బగ్గీ తీసుకోవచ్చు, లేకపోతే నడుచుకొనైనా వెళ్ళవచ్చు. మేమైతే బగ్గీ తీసుకున్నాము. 120 పర్ హెడ్. చిల్డ్రన్స్ పాప చిన్నది కదా, తనకి తీసుకోలేదు. ఇంకా వాళ్ళది ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇక్కడ మీరు దీంట్లో చూసుకోవచ్చు. మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి. లైక్ సఫారీకి కూడా కావాలంటే కెమెరా ఉన్న బ్యాటరీ వెహికల్ తీసుకున్నాం కదా మేము, దానికి మీకు ఏమేమి కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా బగ్గీ. ఈ బగ్గీలో మనకి 4 పాయింట్స్ దగ్గర వాళ్ళు దింపుతారు. ఫస్ట్ పాయింట్ దగ్గర దింపి అక్కడ మీకు కావాల్సిందంతా చూసుకోవచ్చు. మళ్ళీ ఆ పాయింట్లో మళ్ళీ ఇంకో బగ్గీ ఉంటుంది, అది ఎక్కి నెక్స్ట్ పాయింట్ దగ్గర దింపుతారు. అలా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ జూని. ఫస్ట్ మేము వెళ్ళగానే ఇక్కడ లెపార్డ్ చూసాము. రితానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అవన్నీ చూసి. ఫస్ట్ టైం కదా తను చూడడం ఇదంతా. ఇప్పటి వరకు బుక్స్ మేము చెప్పడమే విన్నది, అందుకే తను డ్యాన్స్ వేస్తుంది అక్కడ. అలా వెళ్ళగానే లెపార్డ్ కనిపించింది, అదే చూపిస్తుంది వాళ్ళ డాడీకి, చూడండి లెపార్డ్ అనుకొని. తర్వాత ఎలిఫెంట్ చూసాము. ఆ ఎలిఫెంట్ కూడా ఆడుకుంటుంది, దానికి గ్రాస్ ఇచ్చారు తినడానికి, అదా తన తలపై వేసుకుంటుంది. నెక్స్ట్ మేము ఇవి చూసాక నెక్స్ట్ పాయింట్ దగ్గర సఫారీ రైడ్కి వచ్చేసామన్నమాట. అక్కడ మేము ముందే తీసుకున్నాం కదా, సో లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏసీ బస్లో మేము తీసుకున్నాము. అక్కడ నుండి దగ్గర నుండి లయన్ చూడండి, ఎంత దగ్గర నుండి చూసామంటే ఇంకా చాలా భయం వేసింది. దగ్గరే పక్కనే ఉంది ఆ లయన్. తర్వాత మళ్ళీ అలా బస్సులో తిప్పుతుంటే ఇక్కడ ఏంటంటే గేట్స్లో ఉన్నాయి లోపల సఫారీ రైడ్లో. ఫస్ట్ గేట్ ఓపెన్ అయ్యింది, తర్వాత కొన్ని యానిమల్స్ చూసాం. సెకండ్ గేట్, అలా 3 గేట్స్ ఉన్నాయి. ఓపెన్ చేశారు. తర్వాత లోపలికి వెళ్ళగానే లయన్ ఇవన్నీ చూపించారు. అలా కొన్ని యానిమల్స్ చూసాం. మళ్ళీ ఇంకో గేట్ ఓపెన్ అయ్యింది. చూసారా, గేట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అలా గేట్ ఓపెన్ చేసి యానిమల్స్ చూపిస్తున్నారు అనమాట. బాగుంది సఫారీ రైడ్. అన్ని యానిమల్స్ దగ్గర నుంచి చూసాం. చూసారా, డియర్ కూర్చుంది. చాలా డియర్స్ అయితే చాలా చూసాం మేము ఇక్కడ. బోల్డ్ అన్ని దగ్గర నుండి చూసేసరికి చాలా భయం వేసింది. ఇప్పటివరకు ఫొటోస్లో గట్ట చూసాం కాబట్టి అంత తెలియలేదు, కానీ ఇక్కడ చూసారా ఎలా చూస్తున్నాయో అవి. వాళ్ళు ఒక 2 మినిట్స్ ఆపుతారనమాట. యానిమల్ కనిపిస్తే అక్కడ కాసేపు ఆపి మళ్ళీ అందరూ చూసాక మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు బస్సు. సో ఇది బాగుంది సఫారీ రైడ్, వర్త్ అనిపించింది నాకైతే. దగ్గర నుండి చూసి ఎక్స్పీరియన్స్ పిల్లలకి బాగుంటుంది, వాళ్ళు కూడా చూసి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. చూసారా ఇక్కడ వైట్ టైగర్, బెంగాల్ టైగర్. ఇక్కడ బియర్ ఏమో ఆడుకుంటుంది. ఇక్కడ చాలాసేపు ఆపారు. ఇక్కడైతే మా ఎక్స్పీరియన్స్ బాగుంది. మేము వెళ్తుండగానే అది వస్తుందన్నమాట టైగర్ దగ్గరికి. ఇంకా మా బస్ దగ్గరికి కూడా వచ్చేసింది. అదైతే బాగుంది చూడండి, దగ్గర నుండి నడుస్తుంది. మా బస్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా బస్ నాకు తెలిసి ఆ బస్ టచ్ కూడా చేస్తుంది, ఎందుకంటే 2-3 మినిట్స్ మాకు కనిపించలేదు దగ్గరికి వచ్చడం వల్ల. తర్వాత మళ్ళీ రితాన్య డీర్ చూస్తుంది అక్కడ. వాళ్ళ ఫాదర్కి చూపిస్తుంది, చూడు నాన్న అనుకొని, డియర్ చూడండి అని. అదే వీళ్ళేమో టచ్ చేయాలనుకుంటున్నారు, అది టచ్ అంటుంది వాళ్ళ ఫాదర్కి. అది అయిపోయిన తర్వాత బర్డ్స్ ఉంటే కొన్ని అవి చూసాము. తర్వాత మళ్ళీ రిటర్న్ బగ్గి ఎక్కి క్రోకోడైల్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఆగామన్నమాట. చూడండి క్రోకోడైల్ ఎలా వాటర్లో వస్తుందో. బాగుంది, చిన్నపిల్లలు తీసుకువెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడైతే మేము అసలు ఫస్ట్ అవన్నీ చూసి రాక్స్ అనుకున్నాం కానీ క్రొకోడైల్ అంట. తర్వాత బాగా చూస్తే అప్పుడు అర్థమైంది ఇన్ని క్రొకోడైల్సా? ఫస్ట్ అసలు ఏంటి కనిపియట్లేదు ఒక్కటి కూడా అనిపించింది. దాని దగ్గర నుంచి చూస్తే అప్పుడు చూసారా ఎలా ఉన్నాయో అవన్నీ దగ్గర నుండి. అసలు ఫస్ట్ మేము స్టోన్స్ అనుకున్నాం. తర్వాత జూమ్ చేసి చూస్తే క్రొకోడైల్ అవి కూడా నోరు ఇప్పి పడుకున్నాయి. వాటర్‌లో ఉన్నాయి కొన్ని. అవన్నీ క్రొకోడైల్సే అన్నీ స్టోన్స్‌లా అనిపించాయి ఆ కలర్ అదంతా దానివల్ల. తర్వాత చాలా పిల్లలకి టాయ్ ట్రైన్ కూడా ఉంది. అక్కడ ఎక్కిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమెళ్ళేసరికి స్కూల్ పిల్లలు ఎక్కుతున్నారు టాయ్ ట్రైన్. మేమైతే ఎక్కలేదు. తర్వాత మళ్ళీ ఒక టైగర్ కనిపించింది మాకు. అది కూడా చూసాం. ఇక్కడ చూసారా క్రొకోడైల్ ఉంది. అది మొత్తం హెడ్ కొంచెం పైన పెట్టిన వాటర్‌లో ఉంది. అసలు తెలియట్లేదు ఇవి వాటర్‌లో లోపలుంటే అసలు క్రొకోడైల్ ఉందా? లేదా? అని తెలియట్లేదు అసలు. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.